ఇక్కడ మనం 6th క్లాస్ సైన్స్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ లెసన్స్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ స్వేచ్ఛగా వేలాడదీయబడిన అయస్కాంతం ఎల్లప్పుడూ చూపే దిక్కులు. ఆప్షన్స్ ఏ ఉత్తరం తూర్పు, ఆప్షన్ బి దక్షిణం పశ్చిమం, ఆప్షన్ సి తూర్పు పడమర, ఆప్షన్ డి ఉత్తరం దక్షిణం. ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ డి ఉత్తరం దక్షిణం. నెక్స్ట్ క్వశ్చన్ క్యారెట్ మొక్కలోని ఏ భాగం తినదగినది? ఆప్షన్స్ ఏ వేరు, బి కాండం, సి ఆకు, డి పుష్పం. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ ఏ వేరు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో నిశాచరం ఏది? ఆప్షన్స్ ఏ గుడ్లగూప, బి రెక్కల పురుగు, సి పాములు, డి ఏ అండ్ సి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ సి గుడ్లగూబ, రెక్కల పురుగు ఇవి రెండు నిశాచరాలు. నెక్స్ట్ క్వశ్చన్ నీటి సాంద్రత. ఆప్షన్స్ ఏ 1 గ్రామ్ పర్ లీటర్, ఆప్షన్ బి 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్, ఆప్షన్ సి 1 మిల్లీగ్రామ్ పర్ మిల్లీ లీటర్, ఆప్షన్ డి ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ బి. ఆప్షన్ బి అనేది కరెక్ట్, 1 గ్రామ్ పర్ మిల్లీ లీటర్. నెక్స్ట్ క్వశ్చన్ 5th వన్ చిరుత ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? ఆప్షన్స్ ఏ 15, బి 11, సి 18, డి 10. ఆన్సర్ ఇక్కడ 15 అవుతుంది. ఎందుకంటే చిరుత 12 to 17 ఇయర్స్ వరకు జీవిస్తుంది కాబట్టి ఆన్సర్ అనేది 15 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 6th వన్ సహజ పారిశుద్ధ్య కార్మికులు. ఆప్షన్స్ ఏ కాకులు, బి కోళ్ళు, సి గద్ద, డి ఏ అండ్ సి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ సి కాకులు, గద్దలు సహజ పారిశుద్ధ్య కార్మికులు. నెక్స్ట్ 7th క్వశ్చన్ భూమిపై వర్షం పడేందుకు కారణం? ఆప్షన్స్ ఏ బాష్పీభవనం, బి ద్రవీభవనం, సి సాంద్రీకరణం, డి ఏ అండ్ సి. ఆన్సర్ ఆప్షన్ డి ఏ అండ్ సి బాష్పీభవనం, సాంద్రీకరణ ఈ రెండింటి ద్వారా కూడా భూమిపై వర్షం కురుస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 8th వన్ కింది వానిలో సరైనది? ఆప్షన్స్ ఏ మొదటగా ఈజిప్టులు వాన నుండి కాపాడుకోవటం కోసం గొడుగులు ఉపయోగించారు, ఆప్షన్ బి సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల మేఘాలు ఏర్పడతాయి, ఆప్షన్ సి సతత హరితారణ్యాలలో ఎగిరే ఉడతలు, పాములు ఉంటాయి, ఆప్షన్ డి భూతలం నుండి పైకి వెళ్ళినప్పుడు గాలి వేడెక్కుతుంది. ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ సి అవుతుంది. ఎందుకంటే ఆప్షన్ ఏలో ఈజిప్టులు మొదటగా ఎండ నుండి కాపాడుకోవడం కోసం గొడుగుల్ని వాడారు. ఆప్షన్ బి అనేది దీంట్లో ఈ సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వల్ల మేఘాలు ఏర్పడవు, మేఘాలు కలుషితమై ఆమ్ల వర్షాలు కురుస్తాయి, అది కరెక్ట్. నెక్స్ట్ ఆప్షన్ డిలో భూతలం నుండి పైకి వెళ్ళినప్పుడు గాలి చల్లబడుతుంది, వేడెక్కదు, కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ 9th వన్ వాన చినుకు గంటకు ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? ఆప్షన్స్ ఏ 7 నుండి 8 మైళ్ళు, ఆప్షన్ బి 7 నుండి 28 మైళ్ళు, ఆప్షన్ సి 8 నుండి 18 మైళ్ళు, ఆప్షన్ డి 7 నుండి 18 మైళ్ళు. ఆన్సర్ ఆప్షన్ డి 7 నుండి 18 మైళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వానిలో సరైనది? ఆప్షన్స్ ఏ వాన చినుకు గుండ్రంగా ఉంటుంది, ఆప్షన్ బి వాన చినుకు 0.2 నుంచి 0.31 అంగుళాల వ్యాసార్థం ఉంటుంది, ఆప్షన్ సి వాన చినుకు 0.02 నుండి 0.031 అంగుళాల వ్యాసార్థం ఉంటుంది, ఆప్షన్ డి నీటి ఆవిరి నీరుగా మారటం సాంద్రీకరణ. ఇక్కడ సరైన ఆన్సర్ ఆప్షన్ డి. ఎందుకంటే వాన చినుకు నిజానికి మనకు గుండ్రంగా కనిపిస్తుంది కానీ అది గుండ్రంగా ఉండదు. నెక్స్ట్ ఆప్షన్ బిలో 0.02 ఉండాలి, ఇక్కడ ఓన్లీ 0.2 ఉంది కాబట్టి ఇది కూడా తప్పు. నెక్స్ట్ ఆప్షన్ సిలో 0.0
0.31 కాదు, ఓన్లీ 0.31 అని ఉండాలి. కాబట్టి ఆప్షన్ సి కూడా తప్పు. ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ 11th క్వశ్చన్, కింది వానిలో సరికానిది. ఆప్షన్స్ ఏ మ్యాగ్నస్ గొర్రెల కాపరి, ఆప్షన్ బి సహజ అయస్కాంతం లోడ్ స్టోన్, ఆప్షన్ సి ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకేలాగా ఉండదు, ఆప్షన్ డి ఫ్రిడ్జ్ అయస్కాంత తీవ్రత భూ అయస్కాంత తీవ్రత కన్నా 20 రెట్లు శక్తివంతం. ఇక్కడ సరికానిది అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ డి అవుతుంది. ఎందుకంటే మ్యాగ్నస్ గొర్రెల కాపరి కరెక్టు, సహజ అయస్కాంతం లోడ్ స్టోన్ ఇది కరెక్ట్. ఆకర్షించే లక్షణం అయస్కాంతం అంతటా ఒకేలాగా ఉండదు, ఎందుకంటే ధ్రువాల వద్ద ఎక్కువగాను మిగతా భాగాల వద్ద తక్కువగాను ఉంటుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది సరికానిది. నెక్స్ట్ 12th క్వశ్చన్, కింది వానిలో సరికానిది. ఆప్షన్స్ ఏ చేపలు పొగబెట్టడం, ఆప్షన్ బి సలాటా లాటిన్ పదం, ఆప్షన్ సి టమాటా లైకనోపినాలు, ఆప్షన్ డి పళ్ళ నిల్వ బెల్లం. ఇక్కడ సరికానిది ఆప్షన్ డి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 13th వన్, కింది వానిలో సరైనది ఏది. ఆప్షన్స్ ఏ రాజస్థాన్లో వరి, మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు ఉత్పత్తి అవుతాయి, ఆప్షన్ బి చికోరీలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉన్నాయి, ఆప్షన్ సి చేపలని నిల్వ చేసే పద్ధతి తంపట వేయటం, ఆప్షన్ డి టమాటా విత్తనాల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇక్కడ సరైనది కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, ఎందుకంటే రాజస్థాన్లో వరి పండదు. నెక్స్ట్ చికోరీలో రక్తాన్ని శుద్ధి చేసే పదార్థాలు ఉన్నాయి, చికోరీలో కాదు, ఇక్కడ చిలగడ దుంప. నెక్స్ట్ టమాటా విత్తనాల్లో కాదు, టమాటా విత్తనాల చుట్టూ ఉండే గుజ్జులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ 14th క్వశ్చన్, కింది వానిలో సరైనది ఏది. ఆప్షన్స్ ఏ చికోరీ విసర్జన రక్త ప్రసరణ వ్యవస్థకు మేలు చేస్తుంది, ఆప్షన్ బి అరటిపండు ఖాళీ కడుపుతో తినకూడదు, ఆప్షన్ సి బీట్రూట్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండడం వల్ల తరచుగా తినకూడదు, ఆప్షన్ డి బఠానీలు అలర్జీని కలిగిస్తాయి. ఆన్సర్ ఇక్కడ సరైన ఆన్సర్ 2 కరెక్ట్. నెక్స్ట్ అరటిపండులో మన శరీరానికి పనికి వచ్చే పదార్థం. ఆప్షన్స్ ఏ పి, ఆప్షన్ బి కే, ఆప్షన్ సి పిఓ, ఆప్షన్ డి సి. ఆన్సర్ కే ఆప్షన్ బి అనేది కరెక్ట్, ఎందుకంటే పొటాషియంని మనం కాల్యంగా చెప్పుకుంటాం కాబట్టి ఆన్సర్ అనేది ఆప్షన్ బి అవుతుంది.